హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే ఫంక్షన్ స్టైల్ సాంబార్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. రైస్లోకి కాకుండా టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పుని శుభ్రం చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లోకి అయితే తీసుకుంటున్నానండి. ఇందులో 1.5 కప్ వరకు కూడా వాటర్ వేసుకోండి. ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని మెత్తగా మనము ఉడికించుకోవాలి. దీనికోసం నేను ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకుంటున్నాను. విజిల్స్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, పప్పు చాలా మెత్తగా అయిపోయింది కదా. ఇలా పప్పు బాగా మెత్తగా అయిపోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఉల్లిపాయ ముక్కలు, అలాగే మునక్కాళ్ళ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ముల్లంగి ముక్కలు, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసుకుంటున్నాను. అలాగే వంకాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. ఒక 2 టమాటోలను కూడా తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి. ఒక విజిల్ వస్తే మనకి పర్ఫెక్ట్గా ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిపోతాయండి. చూడండి, ఇలా వెజిటేబుల్స్ అయితే బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక చిన్న కప్పు వరకు కూడా చింతపండు రసం వేసుకోండి. మీరు పులుపు ఎక్కువ తినేవారైతే మరికొద్దిగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మరొక కప్పు వాటర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు కూడా కారం వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఒక 4-5 నిమిషాల వరకు కూడా మంటని లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒక 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల సాంబార్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఫైనల్గా ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకోవడం వల్ల ఈ పులుపుని చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు సిద్ధం చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలండి. కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఎండుమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకుని కూడా వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోండి. చూడండి, ఇప్పుడు మనకి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు రెడీ అయిన పోపు మిశ్రమాన్ని మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న సాంబార్లో వేసుకొని మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. అంతే అండి, ఎంతో రుచికరంగా ఉండే ఫంక్షన్ స్టైల్ సాంబార్ రెడీ. చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి.